ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 14 మున్సిపాలిటీలు 2 కార్పొరేషన్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులు ఏర్పాట్లు చేశారు. ముందుగా అంటే 3 అంచెల భద్రత ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. స్థానికంగా ఉన్నటువంటి SRR కళాశాలలో కౌంటింగ్ ప్రక్రియ ఉదయం ప్రారంభమైంది. అంటే అభ్యర్థుల సమక్షంలో బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ కేంద్రాలకు తరలించారు. ముందుగా బ్యాలెట్ బాక్సుల్లో ఉన్న అన్ని ఓట్లను తీసుకొని 25 చొప్పున కట్టలుగా కడతారు. ఆ తర్వాత అన్ని ఒక డ్రమ్ములో వేసి 4 కట్టలను అంటే 1000 ఓట్లను ఒక బండిల్ గా చేసి కౌంటింగ్ ఉన్నటువంటి సిబ్బందికి అందజేస్తారు. మొత్తంగా ప్రతి రౌండ్ లో 1000 ఓట్లను లెక్కిస్తేటువంటి పరిస్థితి ఇక్కడ కొనసాగుతుంది. దాదాపుగా ప్రతి రౌండ్ కు 66,000 ఓట్లను లెక్కిస్తారు. ప్రతి సెంటర్ లో ఇదే పరిస్థితి ఉంటుంది. ఉదయం 11 గంటల వరకు కూడా మనకు ఫలితాలపైన స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే దీనికి సంబంధించి అత్యధికంగా ఉన్నటువంటి అంటే కరీంనగర్ కార్పొరేషన్ ఫలితం ఆలస్యంగా రానుంది. మిగతా ప్రధానంగా రాయకల్ సంబంధించినటువంటి మున్సిపాలిటీ 12 వార్డులు ఉన్నాయి. దీనికి సంబంధించి తొలి ఫలితం జగిత్యాల జిల్లా రాయకల్ నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు పూర్తి స్థాయిలో తమ శక్తియుక్తులన్నీ ఒడ్డి 10 రోజులుగా విపరీతమైన ప్రచారం, అన్ని రకాలుగా పట్టు నిలుపుకోవాలనేటువంటి ప్రయత్నం ఈ మున్సిపల్ ఎన్నికల్లో కొనసాగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే వాళ్ళకు సంబంధించినటువంటి అభ్యర్థులందరినీ కూడా క్యాంపుకు తరలించినటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ కావచ్చు ఇప్పటికే విప్ కూడా జారీ చేశారు. కొన్ని చోట్ల అంటే మొత్తంగా కూడా కాంగ్రెస్ కు సంబంధించి పెద్దపల్లి కావచ్చు, సుల్తానాబాద్, అదేవిధంగా రామగుండం మంత్రి మున్సిపాలిటీలు, తర్వాత రామగుండం కార్పొరేషన్ కాంగ్రెస్ కు వచ్చే అవకాశం కనబడుతుంది. మరోవైపు జగిత్యాల్లో నువ్వా నేనా అన్న పోరు కాంగ్రెస్ లోనే అటు జీవన్ రెడ్డి వర్గం, ఇటు సంజయ్ వర్గం కొనసాగుతుంది. మెట్పల్లిలో బీఆర్ఎస్ ఆధిక్యం కొంత కనబడేటువంటి అవకాశం ఉంది. కొరుట్లలో కూడా హోరాహోరీ పోరు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఉండేటువంటి పరిస్థితి ఉంది. ధర్మపురిలో కూడా హోరాహోరీ బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ మధ్య పోటీ ఉంది. అయితే కరీంనగర్ కార్పొరేషన్ కు వచ్చేసి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అవతరిస్తుందా లేక హంగు వెళ్ళేటువంటి అవకాశాలు పెద్ద ఎత్తున కనబడుతున్నాయి. ఇక్కడ 66కు సంబంధించి 25 స్థానాలను కైవసం చేసుకునే అవకాశాలు బీజేపీకి స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే ఏ పార్టీకి మెజారిటీ వచ్చే అవకాశం లేదు. అటు ఎంఐఎం కూడా దాదాపుగా 7 స్థానాల నుంచి 8 స్థానాల వరకు తీసుకునే అవకాశం మనకు కనబడతా ఉంది. అయితే బీఆర్ఎస్ కూడా 15 స్థానాలు, మరి కాంగ్రెస్ కూడా 15 స్థానాలకు పరిమితమైన నేపథ్యంలో కరీంనగర్ లో ఒక హంగు వాతావరణం నెలకొంది. అయితే ఏ పార్టీతో కలయిక జరుగుతుంది లేదా ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులకు ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి, ఏ పార్టీకి సంబంధించినటువంటి అలయన్స్ తో మేయర్ స్థానం ఉంటుంది అనేటువంటిది ప్రధానంగా కరీంనగర్ లో ఒక ఆసక్తి నెలకొంది. కరీంనగర్ అంటే తెలంగాణ రాజకీయాలను శాసించేటువంటి కరీంనగర్ ఫలితం, కరీంనగర్ యొక్క తీర్పు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్ని అంటే శాసించే స్థాయిలో కరీంనగర్ తీర్పు ఉంటుంది. అందరికీ కూడా కరీంనగర్ పైనే ఫోకస్ ఉంది. బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసిన నేపథ్యంలో ఇక్కడ కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ కార్పొరేషన్ బీజేపీ కైవసం అవుతుందా లేక అలయన్స్ లో హంగ్ ఏర్పడి ఎవరితో ఏ పార్టీతో పొత్తుకు వెళ్తుంది అనేటువంటి ఒక ఆసక్తి బీఆర్ఎస్ బీజేపీ కలయికి సంబంధించినటువంటి ఒక ప్రశ్నకు సమాధానం ఈ రోజు దొరికేటువంటి అవకాశం ఉందని చెప్పొచ్చు ప్రియాంక. మరోవైపు అంటే మొత్తంగా కూడా ఇప్పటికే అందరినీ కూడా క్యాంపులకు తరలించారు. ఉదయం 8 గంటలకు అంటే మొదటగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు. ప్రతి మున్సిపాలిటీ కావచ్చు, కార్పొరేషన్ సంబంధించినటువంటి సర్వీస్ ఓటర్లు అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు. ఆ తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అభ్యర్థితో ఒక ఏజెంట్ను మాత్రమే సిబ్బందిని లోపలికి అనుమతించారు. అంటే ప్రతి గంటకు ఒక ఫలితం వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా కూడా మధ్యాహ్నం వరకు కూడా దాదాపుగా 14 మున్సిపాలిటీలు 2 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఫలితం వెల్లడి కానుంది ప్రియాంక. రిషికేష్, అయితే మొత్తంగా ఎన్ని రౌండ్లలో ఈ ఓట్ల లెక్కింపు అనేది జరుగుతుంది? అంటే డివిజన్లు ఆయా మున్సిపాలిటీలో ఉన్నటువంటి వార్డులు, తర్వాత కార్పొరేషన్ లో ఉండే డివిజన్ల ఆధారంగా ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. కరీంనగర్ చూసుకుంటే 66 డివిజన్లు ఉంటాయి. ప్రతి డివిజన్ కు సంబంధించి ఒక కౌంటింగ్ అంటే టేబుల్ ఏర్పాటు చేశారు. అంటే 66 రౌండ్లలో ప్రతి రౌండ్ లో 66,000 ఓట్లను లెక్కిస్తారు. ప్రతి రౌండ్ కు సంబంధించి 1000 ఓట్లను లెక్కించే విధంగా ఏర్పాట్లు చేశారు. అంటే 12 వార్డులు ఉన్న రాయకల్లో
12 టేబుల్స్ వేస్తారు, 12,000 ఓట్లు. అంటే దాదాపుగా ఒక గంటన్నరలోనే ఫలితం వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే మున్సిపాలిటీలో ఉండేటువంటి వార్డుల ఆధారంగా ఎన్ని వార్డులు ఉంటే అన్ని టేబుల్స్ అరేంజ్ చేశారు. కార్పొరేషన్ సంబంధించి ఎన్ని డివిజన్లు ఉంటే అన్ని డివిజన్లకు సంబంధించినటువంటి టేబుల్స్ ఏర్పాటు చేశారు. మొత్తంగా కూడా ప్రతి 25 చొప్పున మొదటగా బండిల్ చేసి అవన్నీ జంబ్లింగ్ చేస్తారు. ఒక డ్రమ్ లో వేసి జంబ్లింగ్ చేసి ఓటర్ యొక్క తీర్పు అంటే ర్యాండమైజేషన్ ప్రక్రియ అనేటువంటిది కొనసాగుతుంది. ఆ తర్వాత అందులో నుంచి 1000 ఓట్లను తీసి ఈ యొక్క కౌంటింగ్ అనేటువంటిది లెక్కిస్తారు. అయితే ప్రతి డివిజన్ కు సంబంధించి 1000 ఓట్లను మొదటి రౌండ్ లో 66,000 ఓట్లు లెక్కించేటువంటి అవకాశం ఉంది. దాదాపుగా కరీంనగర్ లో 2,14,000 ఓట్లు పోలైనట్టుగా మనకు తెలుస్తా ఉంది. అంటే దాదాపుగా 3 గంటలలో ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రతి డివిజన్ కు ఒక రౌండ్ ఒక టేబుల్ ఏర్పాటు చేశారు. ప్రతి వార్డుకు సంబంధించి ఒక టేబుల్ ఏర్పాటు చేశారు. అంటే ఆయా మున్సిపాలిటీలు ఆయా కార్పొరేషన్ లో ఉండే డివిజన్లు వార్డుల సంఖ్య ఆధారంగా ఈ టేబుల్ను ఏర్పాటు చేశారని చెప్పొచ్చు ప్రియాంక. రిషికేష్, అయితే పార్టీ తరపు నుంచి ఎవరెవరిని లోపలికి అనుమతిస్తున్నారు? పార్టీలకు సంబంధించి అభ్యర్థితో పాటు కౌంటింగ్ ఏజెంట్ పాసులు జారీ చేశారు. ఇప్పటికే ఒక కౌంటింగ్ ఏజెంట్ మాత్రమే పంపిస్తున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. అయితే అభ్యర్థులందరూ కూడా ఇప్పటికే క్యాంపు రాజకీయాలకు తెరలేసిన నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లా గెలిచేటువంటి అభ్యర్థులు ఒకవేళ పార్టీ మారే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీలు విప్ను జారీ చేశాయి. నిన్న రాత్రే అందరినీ కూడా అంటే మెట్పల్లి, కొరుట్ల కావచ్చు, కరీంనగర్ కావచ్చు, అటు వేములవాడకు సంబంధించి కావచ్చు, మనం ఇప్పటికే చూడొచ్చు విజువల్స్ లో ప్రతి ఒక్కరిని కూడా